తెలకపల్లి రామాంజనేయ స్వామికి భజన కీర్తనలతో అభిషేకం. తెలకపల్లి మండల కేంద్రంలో హనుమాన్ గుడిలో శనివారం రోజు పీఠాధిపతి గోపాలరెడ్డి స్వామి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి స్వామి మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి పాలు, కార్తీక మాసంలో ప్రతి శనివారం మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేస్తామన్నారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో స్వామిని అలంకరిస్తామన్నారు. భజన కీర్తనలతో భక్తులు, ప్రజలు, స్వాములు పరవశించిపోయారు. స్వామివారికి అభిషేకం చేయడం వలన కలిగే ప్రయోజనాలను స్వాములు క్లుప్తంగా వివరించడం జరిగింది. కార్తీక మాసంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా స్వామివారికి అభిషేకం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుందన్నారు. హిందుత్వానికి నిదర్శనం సాక్షాత్తు ఆంజనేయ స్వామియే అన్నారు. ఈ కార్యక్రమానికి మాలలు ధరించిన స్వాములు, గురుస్వాములు, పీఠాధిపతులు గోపాలరెడ్డి, గురుస్వాములు సురేదర్ గౌడ్, గిరి, బారిగారి, రమేష్, మాషబోని, రమేష్, మనోహర్, బోయ, రాజు, హిందూ బంధువులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్ స్వామి. తెలకపల్లి రామాంజనేయ స్వామి దేవాలయంలో మేము నిర్వహించే ఈ అభిషేక కార్యక్రమాలు కార్తీక మాసంలో స్వాములమందరం మాకు రాజగురు స్వామి మాలాధారణ చేసి మాకు ఈ విధానాన్ని చూపి ఇంత ముందుకు తీసుకొచ్చి మేము కూడా అదే భక్తితో స్వామివారిని కొలుచుకుంటూ ప్రతి శనివారం, మంగళవారం ఖచ్చితంగా కార్తీక మాసంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం చేస్తూ అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భజన
భక్తి మార్గం ఇంకా చాలా మంది స్వాములు వచ్చి ఈ స్వామి కృపకు పాత్రులు కాగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా స్వాములు అధిక సంఖ్యలో వచ్చి శనివారం మంగళవారం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేపిస్తూ అధిక సంఖ్యలో భక్తులకు తెలిపి ఈ విధానాన్ని ఇంకా అందరికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను స్వామి. జై శ్రీరామ్. దేనికైనా సరే మన స్వామి ముందుంటాడు. ఎక్కడ బయటికి వెళ్ళినా జెండా కట్టుకొని పోతాం మనం, కాషాయపు జెండా. అది స్వామి చెప్పినట్టు విజయానికి చిహ్నం మన భక్తి ఆంజనేయ స్వామి అనేది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం శనివారం అభిషేకం చేస్తున్నాం. అభిషేకము అంటే ఏంది? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరనితోనే ఎందుకు అభిషేకం చేయాలంటే, పాలు మన మనసు నిష్కల్మషంగా పాలు ఎలా తెల్లగా ఉంటావో అలా మనసు ఎప్పుడు ఎవరిదైనా కూడా తెల్లగా ఉండాలని. తర్వాత పెరుగు తనలోని మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, అటువంటి కుళ్ళు కుతంత్రాలు పోవాలని. ప్లస్ నెయ్యి అభిషేకం దేనికంటే ఒక అష్టైశ్వర్యం కలగడానికి. తర్వాత తేనె ఎప్పుడైనా కూడా ఇతరులతోని కానీ సోదర భావంతో మంచి మనసుతో మెలగాలని, తీపి ఉదృతితో ఉండాలని. తర్వాత చక్కెర ఎటువంటి ఆపదలు కానీ కష్టాలు కానీ ఎటువంటివి రాకుండా ఉండాలని ఇలా పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేస్తాము. ప్రతి మంగళవారం శనివారం అభిషేకం చేస్తాం. ఇక్కడ తెలకపల్లి గ్రామంలో కనీసం ఒక 100 మంది స్వాములు ఉంటారు. 100 మంది కాకుండా మళ్ళీ గ్రామంలో కూడా స్వాములందరూ వచ్చి ఒక 200 మందితో ప్రతి మంగళవారం శనివారం అభిషేకం చేస్తాము. అలాగే అభిషేకం ఎందుకు చేయాలి అని అంటే, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఇలా సకల దేవతలు ఒక ఎత్తు, ఆంజనేయ స్వామి ఒక ఎత్తు. ఆంజనేయ స్వామి ఒక ఎత్తు ఒక్కడుంటే హిందూ ధర్మం నిలబడ్డట్టు. అందుకే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం కొలవాలి. కార్తీక మాసంలోనే కాకుండా ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ఆంజనేయ స్వామిని కొలవాలి. ఆయన సింధూరాన్ని పెట్టుకుంటే మన దగ్గర ఎటువంటి ఆపదలు కలవు. కానీ మనం చెప్పింది కాదు, పురాణంలో చెప్పింది అది. అందుకనే ప్రతి ఒక్కరూ ఉట్టి మాలప్పుడు కానీ తర్వాత సివిల్గా ఉన్నప్పుడు కానీ సింధూరం ధరించాలి ప్రతి ఒక్క హిందువు. అది ఒక విజయానికి సంకేతం. సింధూరం అంటేనే విజయానికి సంకేతం. అందుకని ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని కొలవాలి, ఒకటి హిందుత్వాన్ని నిలపాలి. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. స్వాములందరికీ స్వామి శరణం. మనం ప్రతిసారి హిందుత్వం ఉండాలి అని అందరూ చెప్తున్నారు. దానికి మూల కారణం ఎవరంటే ఆంజనేయ స్వామి. రామరావణ యుద్ధంలో విభీషణుడు వచ్చి జాంబవంతుని అడిగాడు, ఏమని, స్వామి నువ్వు జాగ్రత్త ఉన్నావా అంటే, ఫస్ట్ ఆంజనేయ స్వామి ఉన్నాడా అనేసి అడగమన్నాడు. ఆంజనేయ స్వామిని అడగమంటే, ఎందుకు స్వామి నువ్వు అడిగేది రామలక్ష్మణుని కదా అడిగేది, నువ్వు ఆంజనేయుని అడుగుతున్నావు అంటే, లేదు స్వామి అందరూ బతికుండి ఆంజనేయుడు ఒక్కడు చనిపోతే ఇది అర్థం లేకుండా ఉంటుంది, ఎవరు మనం గెలవలేము. అందరూ మూర్చపోయినా కానీ ఆంజనేయుడు ఒక్కడు బతికుంటే మాత్రము మనం ఈ యుద్ధాన్ని గెలిచినామని చెప్పినట్టుగానే ఇప్పుడు ఆంజనేయుని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా మన హిందుత్వం అనేది బతుకుతుంది. ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొలవడం అనేది మనందరి బాధ్యత, మనందరి హక్కు. మనం ఖచ్చితంగా మన బాధ్యత అది. ఖచ్చితంగా మనం ఆంజనేయుని చేస్తేనే విజయం అనేది మనకు సాధించి హిందుత్వం అనేది బతుకుతుంది. జై శ్రీరామ్.